అలాగే యోగా అనేసరికి అందరూ ఏమనుకుంటారంటే ఆసనాలు చాలా టఫ్గా ఉంటుంది, అందరూ వంగలేం కదా, ఇవాళ కొత్తగా మొదలుపెట్టాం మనం చేయలేం కదా, ఈ డౌట్స్ ప్రతి ఒక్కళ్ళకి ఏర్పడతాయి. అంటే వయసు అయిపోయిన వాళ్ళు చేయొచ్చో చేయకూడదా? అలాగా అనేక రకాలు. మనం కుర్చీలో కింద నేల మీద కూర్చోలేకపోతున్నాం, ఈ వయసులో ఇంకా యోగా ఎలా చేస్తాం, ఇటువంటి ఆలోచనలు అనేక వస్తాయి. వాళ్ళకి మానసిక యోగా. అలాగే మనం యోగా చేసినా వాకింగ్ చేసినా ఏది చేసినా కూడా ఎవరైనా వార్మప్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. వాకింగ్ చేసి ముందర బాడీని లూజ్ చేసుకుని వెళ్ళి మళ్ళీ వస్తే మంచిది. అలాగే వాకింగ్ చేసేటప్పుడు కూడా 2 స్టెప్పులకి బ్రీత్ ఇన్, 2 స్టెప్పులకి బ్రీత్ అవుట్, ఆ విధంగా అలవాటు చేసుకుంటే అలవాటు అయిపోతున్నాం. ఆ తర్వాత 3 స్టెప్పులకి బ్రీత్ ఇన్, 3 స్టెప్పులకి బ్రీత్ అవుట్, అలా చేస్తే వాకింగ్లోనే ప్రాణాయామం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకెక్కడ ప్రాణాయామానికి వద్దామమ్మా. ప్రాణాయామం అంటే ప్రాణాయామం మహాధర్మం వేదానాభ్య గోచర అన్నారు. అంటే ధర్మాలన్నిటిలోకి మహాధర్మం ప్రాణాయామం. వేదాలంటే నాలెడ్జ్ అమ్మ. ఆ వేదాలలో ఉన్న నాలెడ్జ్ కూడా అర్థం అవనంత గొప్ప శక్తి ప్రాణాయామంలో ఉంది. ప్రాణాయామం, ప్రాణ అంటే ఏంటి? ఆక్సిజన్. ఆ ప్రాణ ఆక్సిజన్ కాబట్టి ఆక్సిజన్, ప్రాణరూపమైన ఆక్సిజన్ మీ శరీరం అంతా తిరుగుతూ ఉంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. అందుకు ప్రాణాయామానికి అంత ఇంపార్టెంట్ ఇచ్చారు.